హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? శుభం. పిల్లలు, ఈరోజు ఈ క్లాసులో మనం 10వ తరగతి ప్రథమ భాషకు సంబంధించి ఆల్రెడీ మనం గత క్లాసులో జీవన భాష్యము అన్నటువంటి ఒక పాఠానికి సంబంధించి మొదటి భాగానికి సంబంధించి మరి అనేకమైనటువంటి అంశాల గురించి మనం గత క్లాసులో నేర్చుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ క్లాసులో కూడా మరి ఈ యొక్క జీవన భాష్యము మరి యొక్క పాఠంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు అయినటువంటి మొదటి భాగానికి సంబంధించి ఎన్నో విషయాల గురించి ఈరోజు ఈ యొక్క క్లాసులో మనము నేర్చుకోబోతూ ఉన్నాం. కాబట్టి మరి ప్రియమైనటువంటి విద్యార్థులారా, మరి మీరంతా కూడా మరి చక్కగా వినటానికి, చక్కగా నేర్చుకోవడానికి మరి మీరు ప్రయత్నం చేయాలి. మరి ఈరోజు ఈ యొక్క క్లాసులో డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి వారు రాసినటువంటి జీవన భాష్యము. చెప్పండి అన్న, ఏ పాఠం ఇది? జీవన భాష్యము. ఈ యొక్క పాఠంలో అనేకమైనటువంటి అంశాలను మనం గత క్లాసులో చూసాము. మరి జీవన భాష్యం అంటే ఏం చెప్పాను చెప్పండి? జీవితానికి సంబంధించినటువంటి భాష్యము, భాషితము అంటే మంచి మాటలు. మన జీవితంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. అనేకమైనటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు ఇలాంటివి ఎన్నో మన జీవితంలో కనబడుతూ ఉంటాయి. అయితే దేనికి కూడా మనం భయపడకూడదు, దేనికి కూడా మనము దిగులు పడకూడదు, దేనికి కూడా మనము విచారపడకూడదు. అన్నిటినీ కూడా మరి సమృద్ధిగా చక్కగా ఎదుర్కొంటూ ముందుకు పోవాలి. అలా ముందుకు పోయినప్పుడే మనము అనేకమైనటువంటి మరి విజయాలను సాధించుకోవచ్చు అని చెప్పి మరి ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి మాటల్ని డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఈ యొక్క పాఠంలో మనకి బోధించారు. కాబట్టి ప్రియమైనటువంటి విద్యార్థులారా, మరి గత క్లాసులో మనం ఈ యొక్క పాఠానికి సంబంధించి చదవండి, ఆలోచించండి, చెప్పండి అనే అంశాల గురించి మీకు బోధించాను. మరి వాటితో పాటు ఈ యొక్క పాఠానికి సంబంధించిన నేపథ్యం గురించి చెప్పాను. అదేవిధంగా ఈ యొక్క పాఠంలో ఉన్నటువంటి మరి ఈ యొక్క పాఠ్యభాగ వివరాలు, గజల్స్ అంటే ఏంటి అనే వాటి గురించి చెప్పుకున్నాం. మరియు అదేవిధంగా మరి కవి పరిచయాన్ని గురించి కూడా మీకు చక్కగా బోధించటం జరిగింది. విద్యార్థులారా, మరి ఈరోజు ఈ యొక్క క్లాసులో మొదటి భాగానికి సంబంధించి మరికొన్ని అంశాలు మన జీవితానికి సంబంధించి, మన యొక్క జీవన గమనానికి సంబంధించి, జీవితంలో మనం అనేకమైనటువంటి విజయాలను సాధించాలంటే ఎటువంటి అద్భుతమైనటువంటి రూపాన్ని మనం కలిగి ఉండాలి, మరి ఎటువంటి ప్రయత్నం చేస్తే మనం విజయాలను సాధించుకోవచ్చు, ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి మాటల్ని డాక్టర్ సి నారాయణ గారు బోధించారు. మరి వారు చెప్పినటువంటి అంశాల గురించి మనం ఈరోజు యొక్క క్లాసులో తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆయన అంటారు, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని. అదేవిధంగా మోగ నేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని. జల్లుకు తడవని నిలవని ఎండకు ఎండని చిల్లుల గొడుగు దేనికని. పదమంటూ పదములే కాని కదలని అడుగు దేనికని. కాబట్టి మరి మనం చేసే పనుల కోసం పాటుపడని మన జీవితం దేనికి? మోగ నేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికి? జల్లుకు నిలవని ఎండకు ఆరని చిల్లుల గొడుగు దేనికి? దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. పదమంటూ పదములే కానీ కదలని అడుగు దేనికి? ఇలాగా అనేకమైనటువంటి ప్రశ్నలు ఇక్కడ మనకి డాక్టర్ సి నారాయణ గారు బోధించారు. అదేవిధంగా మనిషి దేని గురించి నిరుత్సాహపడకూడదని, దేన్నైనా ప్రయత్నం ద్వారా మనం సాధించవచ్చని, దుఃఖాన్ని తట్టుకుంటూ, కష్టాలను ఎదుర్కొంటూ, తనంతట తాను ఎదుగుతూ, ఇతరుల కోసం పాటుపడుతూ జీవించే మనిషి సమాజంలో గౌరవం పొందుతాడని చెప్పటము, తెలుగులో గజల్ అనే ప్రక్రియను పరిచయం చేయటము ఈ యొక్క పాఠం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా మనం చెప్పుకోవటం జరిగింది. మరి గజల్స్ అంటే ఏంటి? గజల్స్ అంటే మీకు ఏం చెప్పాను? మరి యొక్క పాఠము గజల్ అనే ప్రక్రియకు సంబంధించింది. మరి గజల్స్లో పల్లవి, చరణము అనేవి ఉంటాయి. పల్లవిని ఏమని చెప్పాను? మత్లా. చెప్పడానికి ఏమంటారు? మత్లా. పల్లవిని మత్లా అంటారు. మరి చరణాన్ని ఏమంటాము? మక్తా. కవి యొక్క నామముద్రని తకుల్లాస్
అని అంటారు. అంటే పల్లవి చివర ఉన్న పదం ప్రతి చరణం చివర అంత్యప్రాసతో రూపొందిస్తుంది. సరస భావన, చమత్కార ఖేళన, మరి ఇంపు, కుదింపు అన్నటువంటివి ఈ యొక్క గజల్స్కు ఉన్నటువంటి లక్షణాలు. మరి ఈ పాఠము, ఈ యొక్క పాఠ్యభాగము డాక్టర్ సినారే రాసినటువంటి సమగ్ర సాహిత్యము 6వ సంపుటిలో నుంచి ఈ యొక్క పాఠాన్ని తీసుకోవటం జరిగింది. మరి కవి పరిచయం మనం చూసాం ఆల్రెడీ. పూర్వపు కరీంనగర్ జిల్లాలోని, అంటే నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని హనుమాజిపేట గ్రామంలో మరి 20/17/1931 సంవత్సరంలో మరి వీరు సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు జన్మించారు. మరి వీరు ప్రముఖ కవి, వక్త మరియు సాహితీ పరిశోధకుడు, బహుభాషావేత్త, ప్రయోగశీలి. ఇక వీరు రాసినటువంటి కావ్యాలు నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, ద్విపదులు, ప్రపంచపదులు మొదలైనటువంటి 70కి పైగా కావ్యాలు రాశారు. సినిమా పాటలకు సాహితీ గుబాలింపులను అద్దినటువంటి రసహృదయుడు డాక్టర్ సినారే గారు. మరి ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయములు, ప్రయోగములు అన్న వీరి ప్రామాణిక సిద్ధాంత గ్రంథం మరి ఎందరో పరిశోధకులకు ఆదర్శ మార్గదర్శకమైనటువంటి గ్రంథంగా మనం చెప్పుకున్నాం. మరి వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యుడిగా, అధికార భాషా సంఘానికి అధ్యక్షుడిగా, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి, తెలుగు విశ్వవిద్యాలయాలకి ఉపకులపతిగా అంటే వైస్ ఛాన్సలర్గా మరి వీరు పనిచేశారు. రాజ్యసభ సభ్యులుగా సేవలందించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులుగా ఉన్నారు. భారత ప్రభుత్వం వారిచే పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించబడ్డాడు. విశ్వంభర కావ్యానికి జాతీయ స్థాయిలో మరి అత్యున్నత సాహితీ పురస్కారము లభించింది. మరి తెలుగులో జ్ఞానపీఠ అవార్డు అందుకున్నటువంటి తెలంగాణ నుంచి ఫస్ట్ వ్యక్తిగా మనం వారి గురించి చెప్పుకోవచ్చు. మరి వీరి కవిత్వంలో శబ్దశక్తి, అర్ధయుక్తి అనేవి మరి ఈ యొక్క కళానికి, గళానికి ఉన్నటువంటి మరి ప్రముఖమైనటువంటి అంశాలుగా మనము చెప్పవచ్చు. కాబట్టి ఏ ఆటంకాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి సమస్యలు అనేవి లేకుండా మరి సాఫీగా జరిగే ప్రయాణానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఉండదు. రొటీన్ లైఫ్గా ఉంటే దాంట్లో స్పెషల్ ఏముంటుంది? ఉదయం నిద్ర లేవటం, పడుకోవటం, యథావిధిగా మన పని మనం చేసుకుంటూ ఉంటే దీంట్లో ఎటువంటి స్పెషాలిటీ అనేది ఉండదు. అనేక రకాలైనటువంటి అవరోధాలను, ఆటుపోట్లను అనుభవిస్తూ మరి విజయాన్ని సాధించటంలోనే ఆనందము, సంతృప్తితో పాటు మరి నిజమైనటువంటి గుర్తింపు అనేది లభిస్తుంది. అటువంటి అనేకమైనటువంటి జీవన విలువలను ఉద్బోధించే మానవ వికాస భాష్యమే ఈ జీవన భాష్యము. కాబట్టి మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు రావాలంటే మనం ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, సమాజ అభివృద్ధి కోసం మనం ఏ విధంగా పాటుపడాలి, మరి ఇలాంటి ఎన్నో మంచి మాటల్ని, మరి ఎన్నో అద్భుతమైనటువంటి వారి యొక్క మంచి విషయాల గురించి మరి ఈ యొక్క పాఠంలో మనకి కవి బోధించాడు. మరి వారు చెప్పినటువంటి అంశాలేంటి, వారు బోధించినటువంటి అంశాలేంటి, మరి వాటి ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి అంశాలేంటి? ఎందుకనంటే మన లైఫ్ అనేది, మన జీవితం అనేది సాఫీగా అలా ముందుకు పోతూ ఉంటే ఆ జీవితానికి ఎటువంటి గుర్తింపు అనేది ఉండదు. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది మరి అనేక రకాలుగా గుర్తింపు కోసం పాకులాడుతూ ఉన్నారు. ఏదో ఒకటి చేయటానికి, అంటే తద్వారా అనేకమైనటువంటి వాళ్ళకి మరి వాళ్ళ గురించి తెలుసుకోవటానికి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఏదో రొటీన్ లైఫ్గా కాకుండా మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి జీవిత అవసరాలను కలిగి ఉండటానికి, సమాజ నిర్మాణానికి పాటుపడటానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు లేకుండా, ఎటువంటి సమస్యలు లేకుండా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మనము ఈ లోకంలో ఒక స్పెషల్ వ్యక్తిగా కనపడాలి. ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి. ఆ ప్రత్యేక గుర్తింపు ఎప్పుడు వస్తుంది అని అంటే
మనం చేసే పనులను బట్టి, మనం చేసే క్రియలను బట్టి. కాబట్టి మనం మంచి పనులు చేసి సమాజంకి ఉపయోగపడేటట్లుగా మనం చేయగలిగితే ఆటోమేటిక్గా మనకి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి. కాబట్టి మరి వాటి గురించి డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు మనకేం బోధించాడు, వారు ఆ యొక్క మాటల్ని మనకి ఎలా బోధించాడు అన్నటువంటి విషయాల గురించి ఈరోజు ఈ యొక్క 2వ వీడియోలో మొదటి భాగంగా చెప్పుకుంటూ ఉన్నాం. చూడన్న, మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది, వంకలు డొంకలు కలవని జడిపించకు నేస్తం, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది, వంకలు డొంకలు కలవని జడిపించకు నేస్తం, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. పేజీ నంబర్ 89, మొదటి భాగం. డాక్టర్ సి నారయ్య గారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి ఆణిముత్యము లాంటి మంచి మాటలు. ఏదో సాధించాలని, ఎన్నో సాధించాలని, మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండాలని, వాటి ద్వారా మన జీవితం నలుగురికి ఆదర్శంగా ఉండే విధంగా ఉండాలని రచయిత ఈ గజల్స్ అన్నటువంటి యొక్క ప్రక్రియలో మనకి మంచి మాటల గురించి బోధిస్తూ ఉన్నాడు. ఆ మాటలు లైఫ్ లాంగ్ ఉండే మాటలు, ఆ పలుకులు జీవితాంతము గుర్తుపెట్టుకునే మంచి మాటలు. అందుకని ఎడారి దిబ్బలు దున్నితే ఫలమే ముందునకు, ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది, మనిషి మృగము ఒకటే అనుకుంటే వ్యర్థం, మనుషులు 10 కూడితే ఒక ఊరవుతుంది, ఎంతటి ఎత్తులకెదిగినా ఉంటుంది పరీక్ష, హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది, బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమి సినారే, చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది. ఈరోజు మనం మొదటి భాగాన్ని గురించి చూస్తున్నాము. మరి దీంట్లో మబ్బుకు మనసే కరిగితే, అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే అది కన్నీరవుతుంది, వంకలు డంకలు కలవని జడిపించకు నేస్తం, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది, చూడండి, నీటితో నిండినటువంటి మబ్బులు, ఆకాశంలో ఉన్నటువంటి మబ్బులు, మరి వాటిలో నీరు ఉండదు. వాటర్ ఉంటుందా? ఉండదు. మరి ఆ నీరు రావాలంటే అది ఏం చేయాలి? ఆ ఆకాశంలో ఉన్నటువంటి మబ్బులన్నీ కూడా సముద్రం కాడికి వెళ్ళి ఆ సముద్రంలో ఉన్నటువంటి నీటిని త్రాగి అలా ఆకాశంకి వచ్చి అవి కరిగి మనకి వర్షాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి. అందుకని నీటితో నిండినటువంటి మబ్బులు తేమతో బరువెక్కితే, వాటర్ వచ్చిందనుకోండి బరువెక్కుతుంది కదా, బరువెక్కితే మరి వర్ణమై అవి అది వర్షమై ఈ యొక్క భూమి మీద చక్కగా కురుస్తుంది. అలాగే మనసుకు ఆందోళనలు, బాధలు, చింతలు అనే దిగులు మబ్బులు కమ్ముకుంటే దుఃఖ స్థితి వస్తుంది, అది కన్నీరుగా మారుతుంది. కాబట్టి మన మనసు కూడాను ఆకాశంలో ఉన్నటువంటి మబ్బులు సముద్రంలోకి వెళ్ళి నీరు తాగి పైకి వస్తాయి. మరి నీరు త్రాగినప్పుడు మరి మబ్బులను కూడా ఎలా ఉంటాయి? చాలా బరువుగా ఉంటాయి. ఆ బరువు ఎప్పుడు పోతుంది? ఆ వర్షపు నీరు భూమి మీద పడ్డప్పుడు, ఆ నీరు వర్షంలాగా కింద పడ్డప్పుడు, ఈ భూమి మీద పడ్డప్పుడు, అప్పుడు మబ్బులకు ఉన్నటువంటి ఆ బరువు తగ్గి వారికి మనస్సు శాంతి కలుగుతుంది. ఇక్కడ మనకు కూడా అంతే. మనసు అన్నటువంటి యొక్క మబ్బులకు కూడా ఈ లోకంలో మనం కూడా అనేక సార్లు బాధపడుతూ ఉంటాం, అనేక సార్లు దిగులు పడుతూ ఉంటాం, అనేక కష్టాలు, బాధలు, సమస్యలు మన మనసుని ఆవహిస్తూ ఉంటాయి. మనం ఎగ్జామ్ రాస్తాము, 10/10 సాధించాలనుకుంటాం, బట్ ఇంకొకసారి రాకపోవచ్చు. దాంతో నీ మనసు బరువెక్కుతుంది, బాధపడతావు, ఏడుస్తావు,
రోధిస్తావు. కొంతమంది అది కూడా తట్టుకోలేక మరి ఎంతోమంది మరణించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మరి ఇక్కడ ఏమైపోయింది, వారి యొక్క మనసు అన్నటువంటి మబ్బు బరువైపోయింది. మరి ఆ బరువెక్కినటువంటి మబ్బు ఎప్పుడు కరుగుతుంది? నీవు బాధపడి ఏడ్చి 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 కన్నీరు కార్చినప్పుడు అప్పుడు నీ మనసు కుదుట పడుతుంది. నీలో ఉన్న దుఃఖం పోతుంది, నీలో ఉన్నటువంటి అహం పోతుంది, నీకు మనసుకి శాంతి అనేది కలుగుతుంది. నీ మనసుకి శాంతి అనేది కలుగుతుంది. సో ఆ శాంతి అనేది ఎప్పుడు వస్తుందంటే నీ మనసు కరిగినప్పుడు, ఆ మనసులో ఉన్నటువంటి దుఃఖం పోయినప్పుడు. కాబట్టి అందుకని మరి అలాగే మనసుకు ఆందోళనలు, మరి బాధలు, చింతలు, ఇలా అనేకమైనటువంటి దిగులు అన్నటువంటి మబ్బులు మనకు కూడా కమ్ముకుంటూ ఉంటాయి. అయ్యో ఈరోజు ఇంట్లో ఆహారం లేదే అన్నటువంటి బాధ, అయ్యో నాకు ఉద్యోగం రాలేదే అన్నటువంటి వ్యధ, అయ్యో నేను ఈరోజు స్కూల్లో బాగా చదువుకోలేకపోయానే అన్నటువంటి బాధ, అయ్యో అమ్మ తిట్టిందే నాన్న తిట్టాడే అన్నటువంటి బాధ, ఇలాంటివి ఎన్నో దిగులు, విచారం, సమస్యలు, చింతలు, బాధలు ఇవన్నీ కలిగినప్పుడు మన మనసు ఎలా ఉంటుంది నాన్న? దుఃఖాక్రాంతంగా ఉంటుంది. అది ఎంతో బాధాకరంగా ఉంటుంది. ఆ బాధ ఇంత అంత మనం చెప్పలేం. ఆ బాధ ఎప్పుడు పోతుందంటే నువ్వు దుఃఖించినప్పుడు, నువ్వు వేచినప్పుడు, అప్పుడు నీ మనసులో ఉన్న బాధలు వేరే వాడికి చెప్పుకున్నప్పుడు, అప్పుడు కాస్త కూస్తో నీ బరువు మనసులో ఉన్నటువంటి ఆ బరువు కాస్త తగ్గిపోతుంది. ఆ బరువు కాస్త తగ్గిపోతుంది. కాబట్టి నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే అది వర్షమై ఈ భూమి మీద పడి పోతుంది. ఆ విధంగానే మన మనసుకి కూడా అనేక ఆందోళనలు, అనేక బాధలు, అనేక చింతలు అనే దిగులు మబ్బులు కూడా కమ్ముకుంటే దుఃఖస్థితి వస్తుంది. అది కన్నీరుగా మారుతుంది. దుఃఖస్థితి వస్తుంది, అది కన్నీరుగా మారుతుంది. 3వ లైన్, వంకలు డంకలు కలవని జడిపించకు నేస్తం, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. వంకలు డొంకలు కలవని జడిపించకు నేస్తం, వంకలు డొంకలు కలవని జడిపించకు నేస్తం అని అంటాడు. అంటే ఒక లక్ష్యాన్ని మనం సాధించడానికి బయలుదేరినప్పుడు మరి అడుగడుగున ఎన్నో కష్టాలు, ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. ఈ లోకం కూడా మనల్ని భయపెడుతుంది. కానీ ఆ మాటలకు భయపడకుండా, నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తేనే మనకు విజయం అనేది లభిస్తుంది. ఆ స్ఫూర్తి నలుగురు అనుసరించే దారిగా మారుతుంది. ఆ స్ఫూర్తి నలుగురు అనుసరించే దారిగా మారుతుంది అంటాడు సినారే. చూడండి, ఇక్కడ మనకు చూస్తానికి చిన్న చిన్న పదాలే, చిన్న పదాల వెనకాల అనంతమైనటువంటి దృశ్యాలు మన కళ్ళకి సాక్షాత్కారం చెందుతూ ఉంటాయి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, వంకలు డొంకలు కలవని జడిపించకు నేస్తం, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. కాబట్టి నీకంటూ ప్రియమైన విద్యార్థులారా, నువ్వు 10th క్లాస్లో ఉన్నావు, నీకంటూ ఒక గోల్, నీకంటూ ఒక లక్ష్యం, నీకంటూ ఒక టార్గెట్ ఉండాలి. ఏంటా టార్గెట్? సో రేపు 2021 మార్చిలో జరిగే 10th క్లాస్ పబ్లిక్ పరీక్షల్లో నేను 10/10 సాధించాలి. ఫ్యూచర్లో నేను ఒక మంచి డాక్టర్ని అవ్వాలి, ఫ్యూచర్లో నేను ఒక మంచి ఇంజనీర్ని అవ్వాలి, ఫ్యూచర్లో నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, లేదంటే ఒక మంచి టీచర్ కావాలి. సో ఏదో ఒక టార్గెట్, ఒక మంచి సైంటిస్ట్, ఒక మంచి పొలిటీషియన్, ఒక మంచి పోలీస్ అధికారి, ఈ విధంగా మనం టార్గెట్ పెట్టుకోవాలి. మన లక్ష్యం, మన గోల్ అది. మరి ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి నీ లైఫ్ ఎప్పుడు సాఫీగా ఉంటుందా? ఆడ పోవాలంటే ఫస్ట్ నువ్వు 10th పాస్ అవ్వాలి, ఇంటర్ పాస్ అవ్వాలి, ఎంసెట్ ఎగ్జామ్ రాయాలి, లేదా నీట్ ఎగ్జామ్ రాయాలి, దాంట్లో నీకు ర్యాంక్ రావాలి, తర్వాత అక్కడ 4-5 సంవత్సరాలు చదవాలి, ఆ తర్వాత నువ్వు ప్రాక్టీస్ చేయాలి, ఆ తర్వాత నువ్వు డాక్టర్ అవుతావు. ఓకేనా? అంటే ఇదంతా కూడా లాంగ్ ప్రాసెస్.
కాబట్టి మనం ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు, ఒక గమ్యాన్ని మనం పెట్టుకున్నప్పుడు అనేకమైనటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు ఇవెన్నో వస్తూ ఉంటాయి, ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. నీ లైఫ్ అనేది ఎప్పుడు కూడా సాఫీగా సాగదు. అలా సాఫీగా సాగితే అది లైఫే కాదు. కాబట్టి ఆ లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు నీకు అప్పుడప్పుడు అనారోగ్యం పాలు కావచ్చు, చిన్న చిన్న దెబ్బలు తగలవచ్చు అడన పడి, లేదంటే ఇంకోటి ఏదైనా సమస్యలు రావచ్చు. మరి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎందుకంటే ఇప్పుడు రోడ్డు అనేది సాఫీగా ఉంటే ఎంతో చాలా చక్కగా వెళ్ళిపోతాం. కానీ వంకలు డొంకలుగా ఉంటే ఇలా రావాలి అంటే ఆ రూట్ మీద నడపడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. మన జీవితం కూడా అంతే. ఎప్పుడు కూడా సాఫీగా మన జీవితం సాగదు. వంకలు డొంకలు కలవని జడిపించకు నేస్తం. కాబట్టి నీ జీవితం అనేది ముందుకు పోలేదని చెప్పి నువ్వు భయపడాల్సిన పని లేదు. ఒక అడుగు ముందుకేసుకొని ఆ యొక్క విజయాన్ని అందుకోవటానికి అలా ముందుకు పోతూ ఉంటే చివరికి నీ గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు, నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు. సో ఫస్ట్ నువ్వు ఒక స్టెప్ వేయాలి, ఒక అడుగు వేయాలి. అసలు అడుగే వేయకుండా భయపడుతూ ఉంటే ఏ విజయాన్ని కూడా నువ్వు సాధించలేవు. కాబట్టి వంకలు డొంకలు కలవని జడిపించకు నేస్తం. జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. అది ఒక దారవుతుంది. కాబట్టి ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరేటప్పుడు ఒక లక్ష్యం 10/10 సాధించాలి. రేపు జరగబోయే యాన్యువల్ ఎగ్జామినేషన్లో నేను 10కి 10 సాధించాలి అన్ని సబ్జెక్టులో అన్నటువంటి ఒక లక్ష్యంతో నువ్వు బయలుదేరితే అడుగడుగున ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఇంట్లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేదంటే టీచర్లు ప్రాబ్లం కావచ్చు, లేదంటే నీకున్నటువంటి సబ్జెక్టులు ప్రాబ్లం కావచ్చు, నీకు తెలుగు అంటే రాకపోవచ్చు, మ్యాథ్స్ అంటే రాకపోవచ్చు, కొన్ని కష్టంగా ఉండొచ్చు, కొన్ని ఈజీగా ఉండొచ్చు. అంటే ఎన్నో ఒక కష్టాలు, నష్టాలు, బాధలు అనేవి మనల్ని వెంటపడుతూ ఉంటాయి. మరి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం వెనకడుగు వేయకూడదు. అందుకని ఇక్కడ ఏమన్నాడు, ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరేటప్పుడు అడుగడుగున ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయి. వంకలు డొంకలు కలవని జడిపించకు నేస్తం. వంకలు డొంకలుగానే రోడ్డు అనేది ఎలా ఉంటుంది, అదంతా కూడా నడపడం చాలా కష్టం. అదే సాఫీగా ఉంటే చక్కగా వెళ్ళిపోతాం. మన లైఫ్ ఎప్పుడు సాఫీగా ఉండదు, మన జీవితం ఎప్పుడు హ్యాపీగా ఉండదు, మనకి ఎప్పుడు కూడా చాలా ఈజీగా మన లైఫ్ అనేది ఉండదు. అనేక కష్టాలు, నష్టాలు, సమస్యలు, బాధలు, ఒడిదుడుకులు, కష్టాలు ఎన్నో వస్తూ ఉంటాయి. వంకల డొంకల్లాగానే ఎన్ని వచ్చినా సరే ఓర్పు, సహనం, ప్రేమ ఇలాంటి వాటితో మనం ముందుకు పోతే ఖచ్చితంగా మనం విజయాన్ని సాధించగలుగుతాము. కాబట్టి ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినప్పుడు అడుగడుగున ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది. కానీ ఆ మాటలకు నువ్వు భయపడకూడదు. ఎన్నో రకాలుగా ఎన్నిసార్లు నువ్వు ఎగ్జామ్ రాసావు, నీకు ఫస్ట్ ఎగ్జామ్లో 10 వచ్చినాయి అవుట్ ఆఫ్ 20కి, బాధపడాల్సిన పని లేదు. నెక్స్ట్ ఎగ్జామ్లో 15 వచ్చినాయి, బాధపడాల్సిన పని లేదు. తర్వాత 5 వచ్చినాయి, బాధపడాల్సిన పని లేదు. నీ ప్రయత్నం నువ్వు చేయాలి. వాడు తిట్టాడు, నీకు తక్కువ వచ్చిందని చెప్పి వాడు తిట్టాడు, వీడు తిట్టాడు, అవహేళన చేశాడు, అవమానపరిచాడు, ఇలా ఎన్నో అవమానాలు, ఆటంకాలు, ఇబ్బందులు, ఇరుకులు ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి. ఎన్ని వచ్చినా సరే, ఎన్ని టార్గెట్లు, నీ టార్గెట్ అనేది నువ్వు రీచ్ కావటానికి అనుక్షణం నువ్వు ముందుకు పోతూనే ఉండాలి. కాబట్టి లక్ష్యాన్ని సాధించడానికి నువ్వు బయలుదేరినప్పుడు అడుగడుగున ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది. కానీ ఆ మాటలకు భయపడకుండా, నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తేనే విజయము లభిస్తుంది. ఆ స్ఫూర్తే నలుగురు అనుసరించే దారిగా మారుతుంది. మరి ఎంతోమందికి నువ్వు ఇన్స్పిరేషన్ కలిగిస్తావు. అరే పలానా అన్న 10/10 సాధించాడు, రే పలానా అక్క 10/10 సాధించింది, సో నేను కూడా ఆ అన్నలాగా 10/10 సాధించాలి, ఆ అక్కలాగా నేను కూడా 10/10 సాధించాలి, మా స్కూల్లో నేనే టాపర్గా ఉండాలి. ఆ స్ఫూర్తి, ఆ ఇన్స్పిరేషన్ అటువంటిది మనం నలుగురికి ఇచ్చేవారిగా ఉండాలి. నువ్వు నలుగురికి ఆదర్శంగా ఉండాలి. రే అన్నరా ఎంతో కష్టపడి చదివాడరా, మంచి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడరా, రే ఆ అక్కరా బాగా చదివిందిరా, ఒక మంచి డాక్టర్ అయిందిరా, రే అదిగో ఆ అన్నరా గొప్ప సైంటిస్ట్ అయ్యాడరా. అంటే ఈ విధంగా మనం అనేకమైనటువంటి వాళ్ళకి
ఆదర్శప్రాయంగా ఉండాలి. అలా ఉండాలంటే మన లైఫ్లో సాఫీగా సాగదు. ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఇలాంటి ఎన్నో వస్తూ ఉంటాయి. అయినా సరే వాటన్నిటి కూడా మనం పక్కన పెట్టి ధైర్యంగా ముందుకు పోయినప్పుడే అనేకమైనటువంటి విజయాలు మనము సాధించుకున్నటువంటి వాళ్ళమవుతాము. ఇది యొక్క మొదటి భాగానికి సంబంధించిన అంశాలు. చూడండి ఒకసారి మళ్ళీ చెప్తాను. దీంట్లో మనకి ఫస్ట్ దాంట్లో ఏం చెప్పాడంటే, మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది, వంకలు డంకలు కలవని జడిపించకు నేస్తం, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. మరి దీనికి సంబంధించిన భావం ఒక్కసారి చదువుతాను, మీరు కూడా జాగ్రత్తగా చూడండి అన్న. నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి. అలాగే మనసులో ఉన్నటువంటి ఆందోళనలు, బాధలు, చింతలు అనే దిగులు మబ్బులు కూడా కమ్ముకుంటే దుఃఖస్థితి వస్తుంది, అది కన్నీరుగా మారుతుంది. మూడో లైన్, ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినప్పుడు అడుగడుగున ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది. కానీ ఆ మాటలకు భయపడకుండా, నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తే విజయము లభిస్తుంది. ఆ స్ఫూర్తి నలుగురు అనుసరించే దారిగా మారుతుంది. ప్రియమైన విద్యార్థులారా, ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి యొక్క 4 లైన్స్, ఈ యొక్క 4 లైన్స్కి సంబంధించిన విషయాలు. ఓకేనా? మరి ప్రశ్నలు ఎలా వస్తాయి అని అంటే, మనసుకు మబ్బే ముసరటం అనటంలో ఆంతర్యం ఏంటి? మబ్బు, మనసు రెండు కూడా సేమ్. మబ్బుల్లో వర్షం ఉంటుంది, మన మనసులో బాధ అనే వర్షం అనేది ఉంటుంది. అది కరిగితే అది వర్షంగా మారుతుంది, మనకు కన్నీరుగా మారుతుంది. అలా పోయినప్పుడే ఆ మబ్బుల యొక్క మనసు తేలికవుతుంది. బాధ అనేది మనలో నుంచి బయటకు పోయినప్పుడే మన మనసులో ఉన్న బాధ, ఆ బరువు అనేది పోయి మనకు కూడా ప్రశాంతత అనేది వస్తుంది. కాబట్టి మనము బాధ ఉంటే పక్కన పడేసి ధైర్యంతో ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాలి. రెండవది, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. అంతే కదా, మనం భయపడకూడదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, రోడ్డు అనేది సాఫీగా ఉంటే మనం పటపట వెళ్ళిపోతాం. కానీ రోడ్డు ఎప్పుడు అలా ఉండదు, ఎన్నో వంకలు డొంకలుగా ఉంటుంది. మనకు కూడా ఇలాంటి ఎన్నో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, ఎన్నో కష్ట నష్టాలు వస్తూ ఉంటాయి, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇరుకులు, ఇలాంటి ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. ఎన్ని వచ్చినా సరే మనం ధైర్యంగా ఎదుర్కొని ముందుకు పోతేనే చివరికి మన విజయాన్ని, మన టార్గెట్ని మనము సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, మరి ఈ విధంగా మనము డాక్టర్ సినారయ్య గారు చెప్పినట్లుగా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని, ఒక గమ్యాన్ని ఏర్పాటు చేసుకొని, మనం అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ కావడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలని మరి ఈ యొక్క పాఠంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మనకి ఈ యొక్క పాఠం ద్వారా చక్కగా బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన విద్యార్థులారా, మరి ఈరోజు ఈ క్లాస్లో మనం మొదటి భాగాన్ని చెప్పుకోవడం జరిగింది, 4 లైన్లు. మరి నెక్స్ట్ క్లాస్లో మరో అంశం గురించి మనం తర్వాత చూస్తాము. మరి ఈరోజు చెప్పినటువంటి యొక్క పాఠాన్ని సంబంధించినటువంటి సారాంశాన్ని, అంటే యొక్క 4 లైన్స్కు సంబంధించిన సారాంశాన్ని మీ యొక్క సొంత మాటలో చూడకుండా రాసుకుంటూ రండి. అదేవిధంగా మిమ్మల్ని 2 ప్రశ్నలు అడిగాను, ఆ 2 ప్రశ్నలకు సంబంధించిన జవాబులు కూడా మీరు చక్కగా రాసుకుంటూ రావడానికి ప్రయత్నం చేయండి. మరి ఈరోజు చెప్పిన పాఠం మీ అందరికీ అర్థమైందని చెప్పి నేను భావించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.